హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవరాత్రులలో 6వ రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. ఆ రోజున అమ్మవారికి కేసరి నైవేద్యంగా నివేదిస్తారు. ఈ దుర్గా నవరాత్రులలో నేను రోజు అమ్మవారి యొక్క దుర్గా స్తోత్రాలను పారాయణం చేస్తున్నాను కదా. అందులో భాగంగా ఈరోజు శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాను. ఓం అథ శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణం ప్రారంభః. ఓం నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగద్వంద్య పాదారవిందే, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే, నమస్తే జగచ్చింత్యమానస్వరూపే, నమస్తే మహాయోగి విజ్ఞానరూపే, నమస్తే నమస్తే సదానందరూపే, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేకా గతిర్దేవి విస్తారకర్త్రీ, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. అపారే మహాదుస్తరే త్యంతఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజాం త్వమేకా గతిర్దేవి నిస్తారహేతుర్నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. నమశ్చండికే చండదుర్దండలీలా సముత్ఖండితా ఖండితా శేషశత్రోః త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. త్వమేవాఘభావా ధృతా సత్యవాదిర్నజాతా జితా క్రోధనాత్ క్రోధనిష్టా ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్యమోఘస్వరూపే, విభూతిస్సచీ కాలరాత్రిः సతీ త్వం, నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే. శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానాం నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద. ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారకహేతుకం త్రిసంధ్యమేకసంధ్యం వా పఠనాత్ ఘోరసంకటాత్ ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే. సర్వం వా శ్లోకమేకం వా యః పఠేత్ భక్తిమాన్ సదా స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదం. పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే, స్తవరాజమిదం దేవి సంక్షేపాత్ కథితం మయా. ఓం ఇతి శ్రీ ఆపదుద్ధారక దుర్గా స్తోత్ర పారాయణం సంపూర్ణం. ఇదన్నమాట ఇవాల్టి దుర్గా స్తోత్ర పారాయణము. నవరాత్రులలో 7వ రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారు ఏ అలంకరణతో దర్శనమిస్తారు, ఆ రోజు అమ్మవారికి నివేదన చేయవలసిన నైవేద్యాలు ఏంటి అనేది వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి నవరాత్రులలో 7వ రోజు అమ్మవారి అలంకరణ ఏంటి అని ఆ వీడియోలో మీరు చూడవచ్చు. ఇదన్నమాట ఇవాల్టి వీడియో. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.